హాయ్ హలో అందరికీ దిస్ ఈజ్ అపర్ణ ఫ్రమ్ sanu1920.com. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెంపరేచర్ కన్వర్జేషన్ గురించి నేర్చుకుందాం. టెంపరేచర్ కన్వర్జేషన్లో ఉండే టూ టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫారెన్హీట్ టు సెల్సియస్, సెకండ్ వన్ సెల్సియస్ టు ఫారెన్హీట్. ఫారెన్హీట్లో ఉన్న టెంపరేచర్ని సెల్సియస్లోకి మార్చడానికి మనకంటూ ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా వచ్చేసి ఉంటుంది, దట్ ఈస్ C ఈజ్ ఈక్వల్స్ టు F minus 32 into 5/9. సో సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు F minus 32 into 5/9. సో ఇదేంటంటే ఈ ఫార్ములా దేనికి యూజ్ అవుతుందంటే ఫారెన్హీట్లో ఉన్న టెంపరేచర్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేయడానికి మనం C ఈజ్ ఈక్వల్స్ టు F minus 32 into 5/9ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెల్సియస్లో ఉన్న టెంపరేచర్ని ఫారెన్హీట్లోకి కూడా మార్చడానికి అగైన్ వీ హ్యావ్ ఫార్ములా, దట్ ఈస్ F ఈజ్ ఈక్వల్స్ టు 9/5 into C, 9/5 into C హోల్ బ్రాకెట్ ప్లస్ 32. సో ఈ ఫార్ములా ఎందుకంటే సెల్సియస్లో ఉన్న టెంపరేచర్ని ఫారెన్హీట్లోకి మార్చుకోవడానికి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏంటంటే ఫారెన్హీట్లో ఉన్న టెంపరేచర్ని సెల్సియస్లోకి ఎలా మార్చుకుంటున్నాం అనేదాన్ని బై యూజింగ్ దిస్ ఫార్ములా హౌ టు డూ కన్వర్ట్ ఫారెన్హీట్ టు సెల్సియస్. సో ఎగ్జాంపుల్ 122 degrees ఫారెన్హీట్. దీన్ని ఏం చేయాలండి, మనం ఫారెన్హీట్లో ఉన్నదాన్ని సెల్సియస్లోకి చేంజ్ చేయాలి. సో ఈ 122ని C ఈజ్ ఈక్వల్స్ టు F ఈజ్ ఈక్వల్స్ టు 122 minus 32 into 5/9. సో 122 minus 32 90 into 122 minus 32 90. So 90 into 5/9. 90 into 5/9. So 9 ones 9 tenths. 9 ones 9, 9 tenths 90. సో రిమైనింగ్ ఏం మిగిలిందండి మనకు 10 into 5. 10 5 50 degree సెల్సియస్. సో ఇక్కడ మనకేంటి ఫారెన్హీట్లో ఉంది, మనకి సెల్సియస్లోకి చేంజ్ అయిందండి. సెల్సియస్ టు ఫారెన్హీట్లో కూడా మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే 50 degree సెల్సియస్ని తీసుకుందాం. 50 degree సెల్సియస్ని ఇక్కడ సెల్సియస్లో ఉంది, మన ఇక్కడ మనం ఇది వరకు తీసుకున్న ఫారెన్హీట్లోకి చేంజ్ అవుతుందా రాలేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ CF ఈజ్ ఈక్వల్స్ టు 9/5 into C హోల్ బ్రాకెట్ ప్లస్ 32. దిస్ ఈస్ ద ఫార్మ్. ఈ ఫార్ములాలో మనము ఇక్కడ C అన్న దగ్గర మనం ఏం చేయాలంటే 50 degreesని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 9/5 into 50 plus 32. సో 5 ones 5 tenths. సో రిమైనింగ్ ఏం మిగిలిందండి ఇక్కడ 9 into 10 plus 32. 9 into 10 plus 32. సో 9 10s 90 plus 32. సో 90 plus 32 ఈజ్ ఈక్వల్స్ టు 122 degrees ఫారెన్హీట్. ఇలా ఈ విధంగా సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లో నుంచి సెల్సియస్లోకి ఈ విధంగా ఫార్ములాను ఉపయోగించి మార్చుకోవచ్చండి. థ్యాంక్ యూ.